ఈరోజు వైఆర్పి ఫౌండేషన్ తరఫున పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చాము. ఈ సందర్భంలో ముఖ్య అతిథిగా డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు, హెచ్ఆర్సీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ జగదీష్ గారు, కృష్ణారెడ్డి గారు, దయాకర్ గారు అందరి సమక్షంలో 40 మంది పేద విద్యార్థులకి వివిధ తరగతులు చదువుతున్నారు. 4th క్లాస్, 3rd క్లాస్, ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్ అందరికీ ఒక 9 లక్షల రూపాయలు ఈరోజు ఇచ్చాము. ఈ అకాడమిక్ ఇయర్ 2024-25లో మొత్తం 50,30,000 ఇచ్చాము. 155 మందికి ఇచ్చాము ఈ అకాడమిక్ ఇయర్లో. సో మా యొక్క వైఆర్పి ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. సో మధ్యతరగతి అండ్ బిలో మధ్యతరగతి వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా కష్టంగా ఉంది. కాబట్టి సొసైటీకి మా వంతు సహాయము, మేము సొసైటీ సంపాదించాం కాబట్టి వారికి ఆర్థిక సహాయం కోసం మా వైఆర్పి ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము. విద్యతో పాటు మేము గత 10 సంవత్సరాల నుంచి మట్టి గణపతులను పర్యావరణ రహితంగా ఉండడం కోసం మట్టి గణపతులు ఒక 10,000 విగ్రహాలు పంచుతాము, నల్గొండ, హైదరాబాద్ కలిపి. అదేవిధంగా క్రీడా స్ఫూర్తి కోసము క్రీడలు చాలా వరకు స్పాన్సర్ చేశాము, ఫుట్బాల్, కబడ్డీ అట్లా. సో కరోనా టైంలో ప్రైవేట్ టీచర్స్కి చాలా కిట్స్ ఇచ్చాము. సో ఆ విధంగా మా ట్రస్ట్ తరఫున నిస్వార్థంగా మా ఓన్ ఫండ్స్ తోటి మేము మా వంతు సాయం చేస్తున్నాం ఈ సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే మాకు ఫౌండేషన్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో వాళ్ళకు సంబంధించిన మొత్తం ఫీజుకి సంబంధించింది కానీ, స్కూల్కి సంబంధించింది కానీ అన్నీ అప్లై చేయాలి. దాంట్లో మేము వెరిఫై చేస్తాము నిజంగా వాళ్ళు పేదవాళ్ళ కాదా అని. ఇంటికి వెళ్ళి చూసి వాళ్ళకి సొంత ఇల్లు ఇవ్వము. సో వాళ్ళకు రెంటెడ్ ఇల్లు ఇవ్వండి, పేద విద్యార్థులు ఇవ్వండి. మెరిట్ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, పేద వ్యక్తులని ముఖ్యంగా ఇస్తున్నాం. ఆటోమేటిక్గా చాలామంది కూడా మా దాంట్లో. నమస్కారం. ఈరోజు వైఆర్పి ఫౌండేషన్ ఆఫీస్ మాదాపూర్లో సుమారు 40 మంది విద్యార్థులకు 9 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ షమీమ్ అఖ్తర్, హెచ్ఆర్సీ చైర్మన్, మరియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వర్ గారు, కృష్ణారెడ్డి గారు, హేమచంద్ర, శరత్ చంద్ర, భారత్ అండ్ అభినవ్ అందరూ వైఆర్ ఫౌండేషన్ ఆర్గనైజర్స్ అంతా పాల్గొని దీన్ని ప్రోగ్రామ్ని ఈరోజు డిజైన్ చేసి వాళ్ళకి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రవిప్రసాద్ గారి ఉద్దేశం ఏంటంటే, విద్య అనేది ఒక ఆయుధము. దీని కనుక మనం జయిస్తే కుటుంబానికి కానీ సమాజానికి భారం అనేది ఉండదని చెప్పి ప్రగాఢ విశ్వాసం. అందుకే విద్యను ఎంచుకొని చాలామంది విద్యార్థులకు ఈరోజు మేము క్లియర్లీ చెప్పాలంటే ఇప్పటివరకు 350 స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అప్ టు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, డిగ్రీ, ప్రైమరీ స్కూల్, హై స్కూల్. చాలామంది విద్యార్థులు కూడా అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది తీసుకుని ఒక 3 years కింద అయిపోయిన వాళ్ళు ఉద్యోగాలు కూడా సంపాదించడం జరిగింది. కొంతమంది 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు, 9 లక్షలు వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలకు సాధించడం జరిగింది. అదేవిధంగా చాలామందికి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వారు గవర్నమెంట్లో